హలో పీపుల్. సో ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తున్నారా? మా మమ్మీ రోజులో ఒక్కసారి లేకపోతే 2 రోజులకు ఒకసారి అట్లా ఎవరైనా కనిపిస్తారు కదా ఇంటి దగ్గర, వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తారనమాట. వాళ్ళు తినడానికి అక్కడే ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఫుడ్ సర్వ్ చేస్తారు. అది వీడియో. అయితే వాళ్ళ ప్లేట్లో ఏమేమి ఉన్నాయి అన్నది తెలుసుకోవాలంటే మొత్తం వీడియో చూసేయండి, ఏమేమి ఫుడ్ పెట్టిందని. అయితే ఇది వచ్చేసి మిరియాల చారు మేకింగ్ ప్రాసెస్ అనమాట. చాలా సింపుల్, ఎవరన్నా చేసుకోవచ్చు. వంట రానోళ్ళు కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక చారు చేసుకునే బగోన్ తీసుకొని దాంట్లో తాలింపుకు కావాల్సిన ఐటమ్స్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, నూనె అవి వేసుకోవాలి. ఉప్పు కాదులే, ఉప్పు తర్వాత వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఈ తాలింపు ఐటమ్స్ వేసుకొని మిరియాలు, మిరపకాయలు, టమాటాలు, కరివేపాకు ఇవి వేసుకోవాలి. కొత్తిమీర కూడా తీసి పెట్టుకోండి, కానీ ఇప్పుడే కాదు. అయితే దీంట్లో నెక్స్ట్ అల్లం, ఎల్లిపాయ అండ్ మిరియాలు మంచిగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలన్నమాట. ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమమే ఇందాక చారులో కలిపింది. ఇది మేకింగ్ ప్రాసెస్. సో ఇవి చేసేసుకొని ధనియాలు మిస్ అయిపోయా. సో ఆ పౌడర్ అంతా వేసుకోవాలి చారులో, అయిపోతుంది. దాని తర్వాత అది కొంచెం ఆయిల్లో కొంచెం రోస్ట్ అయ్యేలాగా వదిలేసి లైట్గా ఒక 2 minutes అంతే, కొంచెం వేడయ్యేదాకా. అది వేడైన తర్వాత కొంచెం చింతపండు జ్యూస్ తీసుకొని చింతపండు జ్యూస్ వేసేయాలి. అయితే మనకి ఎంత పుల్లకి కావాలనుకుంటామో దాన్ని బట్టి మన చింతపండు క్వాంటిటీ ఉంటుంది. ప్లస్ చింతపండు పులుపు ఉందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. ఓకేనా? ఎక్కువ పుల్లగా ఉందనుకో చింతపండు కొంచెమే తీసుకోవాలి. చింతపండు తక్కువ పుల్లగా ఉంటే అప్పుడు ఎక్కువ చింతపండు తీసుకోవాలి. ఓకే, ఇది చిన్న టిప్పు, వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళ కోసం ఇది. ఆ జ్యూస్ అంతా చింతపండు అంతా పిసుక్కొని ఆ జ్యూస్ అంతా ఇందాక మనం పౌడర్ వేసుకున్నాం కదా దాంట్లో వేసేయాలి. వేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ వేసి ఇంకా దాన్ని మసలనియాలి. ఒక 5 minutes 10 minutes బాయిల్ అయితే ఒక 2 boils వస్తాయి. మంచిగా బాయిల్ అయిన తర్వాత పైకి పొంగుతుంది. అట్లా ఒక 2 times పొంగిన తర్వాత చారు రెడీ. అంతే. మనం కారం ఏమి వేయము, ఎందుకంటే దీంట్లో మిరియాలు ఆల్రెడీ ఉన్నాయి, పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి. ఇంకా అది కాకుండా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు లాస్ట్లో వేసుకున్నా, లేకపోతే లాస్ట్ దింపడానికి 5 minutes ముందు వేసుకొని బాయిల్ చేసుకున్నా అయిపోతుంది. అంతే, చారు రెడీ. హాయిగా మంచి చల్ల వెదర్లో ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడు అక్కడ ఫుడ్ పెట్టింది కదా, ఏం పెట్టిందంటే పచ్చడి. బచ్చలాకు తెలుసా ఎవరికన్నా? బచ్చలాకు తెలియని వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. బచ్చలాకు మా మమ్మీకి అయితే తెప్పించి ఎందుకు పెడుతుందో తెలీదు, కానీ ఆకులు తినిపిస్తుంది మాకు. అంటే ఆకులు డైరెక్ట్ పెడతలేదు, ఇక బచ్చలాకుతో ఫ్రైలో కూరలో ఏదో ఒకటి చేసి పెట్టేస్తుంది తప్పట్లేదు తినక. సో బచ్చలాకు పప్పు అండ్ మిరియాల చారు, ఇది ఫుడ్ అనమాట. అయితే ఆయన ఏంటిదంటే ఆయనకి ఏ కర్రీ పెట్టని ఫస్ట్ అమ్మ పచ్చడి ఉందా అని అడుగుతాడు. ఆయన ఎంత పచ్చడి ప్రియుడు అంటే మేమే పచ్చడి పిచ్చోళ్ళం అన్నది మా మమ్మీ. ఆయన ఇంకా పెద్ద పిచ్చోడు ఉన్నాడు మాకంటే. ఆయనకి ఏ కూరలు పెట్టినా ఇంకోసారి కావాలా ఇంకేదైనా వెయ్యాలా అని అడిగితే నాకేం కూరలు వద్దమ్మా పచ్చడి వేయండి అని అడుగుతాడు. అదేందో మరి. సో ఏమో ఇప్పటికైతే 2-3 సార్లు చూసినా 2-3 సార్లు ఆయన అట్లనే చేస్తాడు. పచ్చడి అడుగుతాడు. అంటే పచ్చడి అంటే మన తెలంగాణలో తొక్కు, మామిడికాయ తొక్కు అడుగుతాడు, మామిడికాయ తొక్కేయమని. సెకండ్ టైం సర్వ్ చేసినప్పుడైతే కంపల్సరీ. సో అట్లా ఇంత పిచ్చోళ్ళు, మా పచ్చడి పిచ్చోళ్ళు మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో అట్లా ఆయనకి ఫుడ్ సర్వ్ చేసేసి పెట్టేసింది అనమాట. సో ప్లేట్లో పెట్టి ఇస్తరాకులో పెట్టి ఇచ్చేసింది. బట్ ఆయనకి ప్లేట్ వద్దని చెప్పి తీసేస్తున్నాడు. సో అది తప్పుగా అర్థం చేసుకోవద్దు, ప్లేట్ తీసేసినామని చెప్పేసి. అది మేముగా తీసింది, ఆయనే తీసేయమన్నాడు. కానీ అందుకని స్టూల్ ఇచ్చాం, హైట్ సెట్ అవుతుందని. కానీ వద్దంట అవి కూడా. అండ్ ఆయన నాన్ వెజ్ కూడా తినడు, వెజిటేరియన్. సో ఆయనకి అట్లా ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో మా కోసము, అంటే మేము ఇంట్లో నాకైతే స్పెషల్గా ఈరోజు ఆ రోజు అని ఏం ఉండదు. మా మమ్మీ పర్మిషన్ ఇస్తే చాలు ఇంట్లో వండుకోవడానికి. ఇస్తే నేను ఏ రోజన్నా తినేస్తాను. కాకపోతే ఆమె పర్మిషన్ ఇవ్వడమే అక్కడ ట్రిక్కీ పాయింట్. సో మా ఇంట్లో తినడం కోసం అయితే ఆమ్లెట్, మంచిగా మిరియాల చారు అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసుకొని, ఇదైతే సూపర్ కాంబినేషన్. పీస్ అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక కంఫర్ట్ ఫుడ్ అనమాట చలికాలంలో. అయితే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కొట్టేయండి, లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. కొత్త వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంటుంది. అయితే నేను వాయిస్ ఇస్తున్న వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తే మా మమ్మీ నాతోనే వాయిస్ ఇప్పిస్తా అన్నది. సో మీకు నేను వాయిస్ ఇవ్వడం నచ్చితే కొంచెం వీడియో ఎక్కువ చూడండి అండ్ షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో నేను వాయిస్ ఇవ్వాలా లేదా అని, లేకపోతే మా మమ్మీ వాయిస్ ఇస్తుంది, లేకపోతే సాంగ్స్ పెడుతుంది, అంతే. సో అట్లా నడుస్తుంటుంది అనమాట. లేదు నువ్వు వాయిస్ ఇవ్వు అని మా ఇద్దరి మధ్యలో డిస్కషను.
నాకేమో అవసరమా నేను వాయిస్ చేయడము ఇంత బండగొంతు తీసుకొని అని నా ఫీలింగ్. ఓకే, మీరేమనుకుంటున్నారో నా వాయిస్ గురించి కూడా కమెంట్ చేయండి, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది ఎగ్స్ రోస్ట్ అనమాట. జస్ట్ ఆయిల్ వేసుకొని కొన్ని మిరపకాయలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి అంతే. బాయిల్డ్ ఎగ్స్, పసుపు, ఉప్పు, కారం అండ్ ఇది కొంచెం ధనియాల పొడి అంతే. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇట్లా రోస్ట్ చేస్తున్నప్పుడు ఎగ్స్కి చిన్న చిన్న హోల్స్ అన్న కాట్లన్నా పెట్టుకోండి. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్స్ కదా, ఆయిల్లో వేసి రోస్ట్ చేస్తున్నప్పుడు అవి పట్టని పేలుతాయి అన్నమాట. కొంచెం దూరంగా ఉండి చేసుకోండి అండ్ అక్కడక్కడ హోల్స్ పెట్టండి. సో దట్ మీరు ఆయిల్ ఏం స్పిల్ అవ్వకుండా ఇంజ్యూర్ అవ్వకుండా ఉంటారు. జాగ్రత్త. అండ్ హాయిగా గుడ్లు బాయిల్ చేసుకున్నవి రోస్ట్ చేసుకొని రైస్ వేసుకొని తినేస్తే అయిపోతుంది. ఇది మా నిన్నటి లంచ్, ఈరోజుది కాదు, నిన్నటి లంచ్. అది సంగతులు. అండ్ ఈ వీడియో ఎట్లుంది, నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. బై.